వేరే దేశంకి ఒకసారి వెళ్ళినప్పుడు ఒక మట్టిని తెచ్చి ఒక ఒక బిడ్డలాగా తయారు చేసింది. అప్పుడు అందరు దేవుళ్ళు వచ్చి ఇట్లా చేతి చూపించి వరం ఇస్తారు. అప్పుడు ఆ వరం మొత్తం లోపలికి పోయింది. మరి వాళ్ళు పోయినాక పార్వతీదేవి స్నానం చేసి వచ్చే వరకు వీణే కాపలాగుండు అని అన్నది. అప్పుడు శంకరుడు వచ్చి అడ్డుకి తప్పుకుంటే తప్పుకోలే. అప్పుడు మెడకాయ కోసిండు. మెడకాయ కోసి మళ్ళీ ఏ పార్వతీదేవి అనగానే అతుకుపోయింది. మళ్ళీ మూడోసారికి గొంతు కోసేసి తల మీద ఒక కన్ను ఉంటుంది ఇట్లా